గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే అందరికీ. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ పండుగ రోజే వెళ్ళేసరికి అన్ని విగ్రహాలు ఆల్రెడీ బుక్ చేసుకుని ఉండే అందరూ. సో ఈసారి ఒక 1 వీక్ ముందే వెళ్ళి గణేషుని బుక్ చేసుకున్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో వినాయకుని విగ్రహాలు అన్నీ. ఇవాళ మనీ వర్క్ నుండి 6 వరకు వస్తా అన్నారు. సో ఆలోపే అన్నీ రెడీ చేసుకుందామని బయటికి వచ్చేసా. ఇక్కడ వినాయకుడిని ఫస్ట్ కలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత పూజకి సంబంధించినవి అన్నీ పువ్వులు ఇంకేమేమి అవసరం ఉన్నాయో అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చేసరికి క్రిదపాప పడుకుందనమాట. సో ఇంకా తను పడుకున్నప్పుడు ప్రసాదాలన్నీ రెడీ చేసుకుందామని ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ చేశాను. ప్రసాదాలకి సేమియా, నల్ల శనగలు, పులిహోర, రవ్వ కేసరి అండ్ మోదక్ చేద్దాం అనుకునుండే మేము. సో ఫస్ట్ అయితే పప్పు, శనగలు, పులిహోర పేస్ట్ అవన్నీ ఒకటేసారి పెట్టేసి చేసేసాను అనమాట. తర్వాత సేమియా చేస్తాను. లాస్ట్కి మోదక్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే మోదక్ కొంచెం టైం పడుతుంది అండ్ చాలా పేషెన్స్ కావాలి అనేసి. సేమియా స్టార్ట్ చేసే ముందు పప్పు ఇంకా నల్ల శనగలకి తాలింపు వేసేసి అవి రెడీ పెట్టేసుకున్నా. రైస్ కూడా అయిపోయినుండే. లాస్ట్కి ఇంకా సేమియా అండ్ మోదక్ రెండే మిగిలిపోయినాయి. సో ఇప్పుడు సేమియా చేస్తూ చూస్తున్నా తను మానిటర్లో లేస్తలేదు, ఎందుకంటే చాలాసేపు అయిపోయినప్పటికీ 30 minutes అయింది తను పడుకొని. ఇప్పుడైతే లేచే టైం తనది. కరెక్ట్గా సేమియా అవుతున్నప్పుడే లేచింది మధ్యలో. సరే అని చెప్పేసి నేను తనని స్వింగ్లో పడుకోబెట్టా, కంటిన్యూ చేద్దాం, మోదక్ కూడా ఉంది ఇంకా చేసేది అనేసి. కానీ అప్పుడే లేచింది కాబట్టి స్వింగ్లో ఉండలేదు, ఏడ్చింది. ఇంకా ఆప్షన్ లేదని చెప్పేసి తనని బేబీ క్యారియర్లో వేసుకున్నాను అనమాట. బేబీ క్యారియర్లో వేసుకొని సేమియా ఫినిష్ చేసేసి తర్వాత మళ్ళీ రైస్ ఫ్లవర్, మోదక్కి సంబంధించినవన్నీ రెడీ చేసుకున్నాను. మోదక్ చేయడానికి ఏం టైం పట్టలేదు, మా ఫ్రెండ్ హెల్ప్ చేసిండే అనమాట అది చేయడంలో. అన్నీ రెడీ అయిపోయాయి. లాస్ట్ ఇంకా మోదక్ ఒకటి స్టీమ్లో పెట్టేశాను. తర్వాత ఇంకా పాపకి తినిపించినాను, మళ్ళీ పూజ చేయకంటే ముందు ఏడుస్తుంది అనేసి. తనకి తినిపించే అప్పుడే మనీ వచ్చారనమాట ఇంటికి. ఇంకా తొందరనే ఫ్రెష్ అయిపోయి డెకరేట్ చేద్దామనేసి. మేము ముందే ఆర్డర్ పెట్టుకున్నాం కానీ అవి లేట్ వచ్చినాయి. సో ఇంకా పండుగ రోజే డెకరేట్ చేయాల్సి వచ్చింది. డెకరేట్ చేస్తున్నప్పుడు వీడియోస్ తీద్దామని పట్టుకున్నాను. అప్పుడు తను నా చేతిలో ఉండే. సో ఈ కెమెరా స్కిల్స్ అన్నీ తనవే అనమాట. తనే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తుండే అప్పుడు. ఫైనల్గా బ్యాక్ డ్రాప్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా రెడీ అయిపోయి టేబుల్ మీద పెట్టాల్సిన పీఠం, కొత్త క్లాత్, ఇంకా దీపంతాలు అవన్నీ రెడీ చేశారు. క్రితపాప తిన్నాక పడుకుందనమాట. ఇంకా పడుకుంది కదా అని నేను తొందరగా రెడీ అయిపోయా. మేము రెడీ అయిపోయాం, అన్నీ రెడీ అయిపోయినాయి. అయినా తను పడుకొని ఉండే, కానీ జబర్దస్తి లేపి ఇంకా రెడీ చేస్తుండే మేము, లేట్ అయిపోయింది ఆల్రెడీ అని. తర్వాత చూడండి ఇంకా తను డ్రెస్ వేయనియట్లేదు, జుట్లు వేయనియట్లేదు, ఒక దగ్గర ఉండట్లేదు. ఎవరైనా చెప్తే మా ఇంట్లో నమ్మరు, ఇంత చిన్న పాప ఎట్లా చేస్తుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఈమె అయిపోయింది స్టేజ్, ఒక దగ్గర స్టిల్గా కూర్చునేది. ముగ్గురం కూర్చొని డైవర్ట్ చేస్తూ కష్టపడి 2 జుట్లు వేసాను. ఒక 10 minutesలోనే అటు చేసి ఇటు చేసి మొత్తం హ్యాండ్స్తో పీకేసుకునేది 2. కానీ క్రితపాపతో పని చేసుకోవడం అంటే చాలా కష్టం. పూజ మొత్తంలో ఒక 10 minutes సరిగ్గా కూర్చుంది అనుకుంటా. తర్వాత మొత్తం అటు ఇటు నా దగ్గర నుంచి మనీ దగ్గర నుంచి నా దగ్గర, తర్వాత మా ఫ్రెండ్ దగ్గరికి తిరుగుతూనే ఉంది, అలా చేస్తూనే ఉంది.
పూజ అయితే పీస్ఫుల్గా అయిపోయింది. క్రిద పాప కొంచెం అల్లరి చేసింది, కానీ ఆబ్వియస్లీ చిన్నపిల్లలు అయితే అల్లరి చేస్తారు కాబట్టి ఫైనల్గా పూజ అయితే చాలా బాగా అయింది. లాస్ట్కి పాప ఫొటోస్ వినాయకుని విగ్రహంతో తీద్దామని చెప్పేసి ట్రై చేస్తుండే, కష్టపడుతుండే యాక్చువల్లీ చెప్పాలంటే, కానీ ఇంకా తను తీయనీయలేదు. అంతే అండి ఇవాళకి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాము. మీరు కూడా దర్శనం చేసుకోండి మా వినాయకుడిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.